హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుంది అండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జీడీ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. 250+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. సిలబస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, ఏ టాపిక్స్ నుండి మనకి క్వశ్చన్ పేపర్స్ రావచ్చు, మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే ఒక శాంపుల్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టూడెంట్స్, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ అనేది 13th February 2024 అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ వచ్చేసి 27th February 2024 అయితే మనకి ఎండ్ అవుతుందండి. చాలా తక్కువ టైం అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. లాస్ట్ మినిట్ వరకు మీరు వెయిట్ చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ మినిట్లో రష్గా ఉంటుంది కాబట్టి సర్వర్ కొంచెం బిజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో 13th February 2024 అప్పటి నుండే మీరు స్టార్ట్ చేయండి అప్లై చేయడానికి. అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. స్టూడెంట్స్, ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే జోన్స్ వైజ్గా డివైడ్ చేశారండి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 260 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. ఇక్కడ నార్త్, ఈ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ అని ఇచ్చారు కదండి. అందులో మనకి ఏ స్టేట్స్ వస్తాయి అని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఇక్కడ నార్త్లో చూసుకున్నట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అని, ఢిల్లీ అని చెప్పేసి ఇవి వస్తాయి. మనకి ఈస్టర్ పెట్టుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండుచేరి ఇవి వస్తాయండి. ఎవరైతే మనకి ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈస్టర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ పాండుచేరిలో మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈస్ట్ జోన్కి వచ్చేసి మనకి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్ కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి మెయిల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. అంటే మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉందండి. ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే లేదు. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసి మనకి 10+2 పాస్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండి. ఎవరైతే 10th తర్వాత ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. దాంట్లో మనకి కామన్ సబ్జెక్ట్స్ ఉండాలండి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండాలంటే ఎంపీసీ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 22 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. 5 years ఫర్ SC ST అండ్ 3 years ఫర్ OBC ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అంటే ఎవరైతే 22 years అబోవ్ వెళ్ళిపోతారో వాళ్ళకి ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే అబోవ్ 5 years SC ST క్యాండిడేట్స్ ఉంటే ఇది 27 years వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25 years వరకు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉందండి. శాలరీ చూసుకున్నట్టయితే నావిక్ జీడీకి వచ్చేసి బేసిక్ శాలరీ 21,700 ఇస్తున్నారండి స్టార్టింగ్లోనే. అంటే 21,700 అనేది ఓన్లీ బేసిక్ శాలరీ అండి. అండ్ అదర్ డ్రెస్ అలవెన్స్ అని, HR అలవెన్స్ అని, అదర్ అలవెన్సెస్ అని చాలా యాడ్ అవుతాయి. మనకి గ్రాస్ శాలరీ వచ్చేసి బై హ్యాండ్ 50,000+ అయితేనే మనకు వస్తుంది. అలాగే దాంతోపాటుగా మనకి ఫ్రీ రేషన్ అని చెప్పేసి, అలాగే గవర్నమెంట్ అకామిడేషన్ అని, లీవ్స్ కూడా మనకి చూడండి 45 days ELs అండ్ 8 days CL లీవ్స్ అని, సిక్ లీవ్స్ అని చాలా అయితే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మనకి 75 lakhs వరకు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. చాలా మంచి ఆపర్చునిటీ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సెలక్షన్ ప్రొసీజర్ అండి, ఇది కొంచెం జాగ్రత్త వినండి, ఎందుకంటే ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతానో ఇందులో క్లియర్గా చెప్తాను. ఇక్కడ స్టేజ్ 1 వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి వచ్చేసి మనకి చూడండి నావిక్ జీడీ అండి పోస్ట్. మనకి ఇందులో రిటన్ టెస్ట్ అనేది సెక్షన్ 1, సెక్షన్ 2 2 సెక్షన్లు అయితే ఉంటాయి. సెక్షన్ 1కి పాస్ పర్సంటేజ్ మార్క్స్ చూడండి. ఇందులో మనకి UR, EWS అండ్ OBC కేటగిరీ వాళ్ళకి 30+20 అంటే 50 marks అనేది స్కోర్ చేయాలండి ఈచ్ సెక్షన్ నుంచి. అంటే సెక్షన్ 1లో 30 marks వస్తే క్వాలిఫై అయినట్టే, సెక్షన్ 2 కూడా 20 marks వస్తే క్వాలిఫై అయినట్టే. నెక్స్ట్ అది క్లియర్గా చెప్తాను. అలాగే SC ST క్యాండిడేట్స్ వచ్చేసి 27+17 44 marks వస్తే వీలైతే క్వాలిఫై అయినట్టేనండి. ఇండివిజువల్గా తెచ్చుకోవాలి, ఓకేనా. సెక్షన్ 1 27 marks తెచ్చుకుంటే క్వాలిఫై అయినట్టే, సెక్షన్ 2 17 marks తెచ్చుకుంటే వీలైతే క్వాలిఫై అయినట్టే అండి. ఇవన్నీ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. పాసింగ్ ఇన్ సెక్షన్ 1 అండ్
2 సెపరేట్లీ ఈజ్ కంపల్సరీ అని ఇచ్చారన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి సెక్షన్ 1 చూసుకున్నట్టయితే టోటల్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్కి అయితే ఉంటుందండి. టైం వచ్చేసి 45 మినిట్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ చూడండి 60 మార్క్స్కి 50 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టే. ఎవరు? యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు. 60 మార్క్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎంత తెచ్చుకోవాలండి? 27 మార్క్స్ తెచ్చుకుంటే వీళ్ళైతే క్వాలిఫై అయినట్టే. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్స్ మీద మీకైతే వస్తుందండి. అది కూడా 10th క్లాస్ బేస్ చేసుకొని మీకైతే ఇస్తారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఇవన్నీ 10th క్లాస్ వాళ్ళకి ఎలా ఉంటాయో ఆ లెవెల్లో ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి. ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. 30 మార్క్స్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ, 27 మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండి. అలాగే సెక్షన్ 2లో చూసుకున్నట్టయితే మనకి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. 30 మినిట్స్ టైం ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద మాత్రమే వీలైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఆ పేపర్. అండ్ నెక్స్ట్ 20 మార్క్స్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి తెచ్చుకుంటే మార్క్స్ క్వాలిఫై అయినట్టే. అలాగే 17 మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అండి క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇది వచ్చేసి మనకి ఇంటర్ బేస్ మీద ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్ వచ్చేసి ఇంటర్ బేస్ మీద అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. స్టేజ్ 2 వచ్చేసి మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుందండి. 1.6 కిలోమీటర్స్ రన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది 7 మినిట్స్లో. అంటే 1600 మీటర్స్ అనేది 7 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాలండి. చాలా మంచి టైం అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మనకి మినిమం హైట్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అయితే అవ్వాలి. వెయిట్ వచ్చేసి అకార్డింగ్ టు యువర్ హైట్ +or-10% ఈజ్ యాక్సెప్టబుల్ అయితే ఇచ్చారు. ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్టయితే ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ 300 రూపీస్ అయితే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ ఆన్లైన్ పేమెంట్ ద్వారా అయితేనే మీరైతే పే చేయొచ్చండి. ఎటువంటి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరైతే డీడీ తీయాల్సిన అవసరం లేదు. అలాగే ఎగ్జామ్ సిటీస్ అనేవి 5 ప్రిఫరెన్స్ అయితే మనం పెట్టుకోవచ్చండి. ఎగ్జామ్ సిటీస్ మన ఓన్ స్టేట్లోని, ఓన్ సిటీలోనే అయితేనే ఉంటుంది ఇది ఎగ్జామినేషను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ నావిక్ జీడీ వచ్చేసి స్టేజ్ 1 ఎప్పుడు ఉంటుంది అండి? మిడ్ కానీ ఎండ్ కానీ ఏప్రిల్లో ఉంటుందండి. అంటే ఏప్రిల్ మిడ్లో కానీ లేదంటే ఏప్రిల్ ఎండింగ్లో కానీ స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే స్టేజ్ 2 చూసుకున్నట్టయితే మే మధ్యలో కానీ లేదంటే మే ఎండింగ్లో కానీ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ స్టేజ్ 3 వచ్చేసి అక్టోబర్ స్టార్టింగ్లో కానీ మిడ్లో కానీ మనకైతే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నవంబర్ లోపు అయితే ఈ టోటల్ రిక్రూట్మెంట్ అనేది క్లోజ్ అయిపోయి మీకైతే పోస్టింగ్ అనేది రావడం జరుగుతుంది. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే మనకి 13th ఫిబ్రవరి 2024 అయితే మనకు స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి 27th ఫిబ్రవరి 2024 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకి ఇక్కడ ఈ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ ద్వారా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఈమెయిల్ ద్వారా అండ్ మొబైల్ నెంబర్ ద్వారా మనం అయితే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే డైరెక్ట్ లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నేను అన్ని చదివాను. మేజర్గా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని వెబ్సైట్ అని ఇచ్చారు కదండి, అందులోకి మీకు వెళ్తున్నట్టయితే మీకు ఇందులో చాలా యూజ్ అవుతుంది. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ అడ్మిట్ కార్డు కోసం, సెలక్షన్ ప్రొసీజర్ కోసం, ఎగ్జామినేషన్ సిటీస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది క్వశ్చన్స్ డౌట్స్ అడిగి ఉంటారు. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఇందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఇన్ ది రిటన్ ఎగ్జామ్ నావిక్ జీడీ. దీన్ని మీరు ఓపెన్ చేసినట్టయితే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, సిలబస్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి సిలబస్ కూడా ఓపెన్ అవుతుంది. ఫర్దర్గా నేను ఇంకో వెబ్సైట్ కూడా చూపిస్తాను, అందులో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇంకా మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి లింక్ అనేది ఎనేబుల్లో ఉండదు. ఎప్పుడు అయితే మనకి 13th ఫిబ్రవరిలో ఎప్పుడైతే మనకి లింక్ అనేది ఎనేబుల్లోకి వస్తుందో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, CGEPT 01/2024 బ్యాచ్ అనేది పాత బ్యాచ్. ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది ఏంటంటే 02/2024 అని వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కెరియర్ ఆపర్చునిటీ ఉంది కదండి, ఇక్కడ నావిక్ జీడీ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అని, సెలక్షన్ ప్రొసీజరు, సిలబస్, మెడికల్ స్టాండర్డ్స్ ప్రతిదీ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మీకు ఏదంటే అది చూసుకోవచ్చు. మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా దీనికి అయితే ఉంటుందండి. చూడండి
ఇది వచ్చేసి మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ టాపిక్స్ నుండి వస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని కూడా మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా మోడల్ క్వశ్చన్ పేపర్. శాంపుల్ అయితే మనకి కాపీ అయితే ఇచ్చారు. ఇదంతా మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఏ మోడల్స్లో వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుండి వస్తుందో మీరు అక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సిలబస్ అండి. సిలబస్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సైన్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, మ్యాథ్స్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ నుండి ఏ టాపిక్స్ వస్తాయని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. ఈ టాపిక్స్ నుంచి అడుగుతారండి. దీని నుంచి బయటకు అయితే వెళ్ళరు. 10th అండ్ ఇంటర్ బేస్ చేసుకుని మీకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. స్టేజ్ 1కి సిలబస్ ఏంటి, స్టేజ్ 2కి సిలబస్ ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ లింక్ అనేది ఎనేబుల్ అవ్వగానే మన టెలిగ్రామ్ ఛానల్లోని, వాట్సాప్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను డిస్కస్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.